హే గైస్, ఈరోజైతే మనం వెజిటేరియన్స్కి పెర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే చేపల పులుసు చాలా ఇష్టపడతారు కదా, అదే టేస్ట్తో వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అయితే నేను అరటికాయని, అంటే రా బనానా అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా కడుక్కొని అందులో ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న వాటిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన అరటికాయ ముక్కల్ని కూడా అందులో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. 2 సైడ్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి, మరీ ఎక్కువ ఫ్రై చేసేకండి, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం పోపులు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకోండి. మీరు కావాలంటే అందులో టమాటా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి వేసుకున్నాం కదా, అందులో తగినట్టు వేసుకోండి. ఆ తర్వాత అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకుని అరటికాయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే అరటికాయ అనేది ఫాస్ట్గా ఉడికిపోతుంది కదా. ఇలాగ దగ్గరికి అయిన తర్వాత కొంచెం కసూరి మెతి, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ రెసిపీ. ప్లీజ్